నెక్స్ట్ బైక్ ఫస్ట్ లాగించండి ఫస్ట్ అవును ఏదో చేయించమంటున్నాండి హాస్పిటల్లో పట్టారామరా ఎలా రా ఎలా రా రామరా పేషెంట్ ఏమాత్రం ఉన్నారు మంత్లీ ఒక 250 వరకు ఉంటారు సార్. డైలీ ఎంతమంది వస్తున్నారు? డైలీ ఒక యావరేజ్ 10 to 15 ఉంటారా ఇన్ పేషెంట్? ఓపీ ఎంత ఉంటుంది? ఓపీ ఒక 150 వరకు ఉంటుంది సార్. అదే యావరేజ్ రెగ్యులర్గా 150 వరకు. ఎవరెవరు చూస్తున్నారు ఓపీ? నేను చూస్తాను సార్. ఫిజిషియన్ ఒక ఆయన చూస్తాను. జనరల్ సర్జన్ డెలివరీస్ ఎక్కడ ప్రాబ్లం మీరెక్కడ ఎవరు మసీన్ గారు బాగా గవర్నమెంట్ అన్ని అన్నీ ఉన్నాయి. ఫుడ్ లోటు ఏమో లేదు కదా, అన్ని ఫుడ్ సప్లై ఫుడ్గా ఉన్నాయి. మరి ఉపయోగించుకోవడానికే మన దగ్గర ఇది లేదు. షాంపూ లేదు, హాస్పిటల్ ఉన్నాయి సార్. కూడా బాగానే ఉన్నాయండి, బాగానే ఇచ్చారు. కానీ ఉపయోగించుకుని మన ల్యాబ్ ఉంటారు ఇక్కడ డిస్ప్లే చేసేది అంటే ఇక్కడ డాక్టర్ గారికి ఎప్పుడు చేస్తారు చేస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎందుకంటే క్లియర్ కాస్టే కదా అన్నీ చేస్తున్నాం. వచ్చేస్తాయి కదా మనం చేయించాలంటే పేరు మీద అవుతాయి, వేల మీద అవుతాయి. బయట చేయించాలంటే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్ మెడిసిన్స్ కూడా అన్ని అవైలబుల్. మన స్నేక్ బైట్, బైట్, ఏఆర్వి అన్నీ కూడా పాటలు వస్తున్నాయి. ఊరికి ఇస్తున్నారు అంతా కూడా కన్సిడర్ చేయాలి. గవర్నమెంట్ అతనికి వచ్చింది మీరు దానికి మంచి ఎవరంటే
మమ్మల్ని కూడా పట్టుకుని సరికొట్టి వాళ్ళు డాక్టర్లు అయితే సౌకర్యం ఎవరు ఉన్నాయండి? ఇద్దరు డాక్టర్లు అండి. ఆ గైనిక్ గణేష్ ఎలా రండి సార్ ఎంపీడీఓ గారు గణేష్ సిఎస్పి అండ్ సిఎస్ జనరల్తో 8 జనరల్ అసిస్టెంట్స్ 8కి మనకి 3 పోస్ట్ ఏం సర్వీస్ ఇస్తారు మరి క్లీనింగ్ కామన్ అవి క్లీనింగ్ కామన్ ఇంటర్న్షిప్ ఎక్స్ట్రా లేదు మన దగ్గర చెప్పారు ఏదమ్మా ఎక్స్రే మిషన్ పని చేయట్లేదు కదా ఏం చెప్పారా రాలేదా అవి ఎవరు చెప్పలేదు స్టేట్ వైడ్ చేశారా డెంటల్ ఎంత అవుతుంది 3000 క్వార్టర్కి మరి మెడిసిన్స్ ఎంత వాల్యూ అవుతుంది క్వార్టర్కి వాల్యూ అవుతుంది 3 నెలలకి 5 లక్షల రూపాయల మందులు వస్తాయి మరి హాస్పిటల్ అంటే సంవత్సరానికి 20 లక్షల రూపాయల మందులు గవర్నమెంట్ పంపుతుంది 20 లక్షల రూపాయల మందులు వివిధ రకాల మందులు మనకి పంపుతారు వాళ్ళు పంపే ఎంత వస్తుందమ్మా డబ్బులు 2.5 ఇయర్లీ పేషెంట్స్ డైట్
ఎవ్రీ మంత్ అంటే బడ్జెట్ సంవత్సరం ఒకసారి మీరు వాళ్ళు చెప్పేస్తే మా దగ్గర కూడా మా లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏదో చిన్న సమస్య ఉన్నా మన నాకు కూడా ఏదన్నా నేను చేయగలిగేది ఏమన్నా నాకు చెప్తే దాన్ని నేను ఫాలో అవుతాను. మీకు చెప్పినేమో మెయిన్ గైనిక్ పోస్ట్ ఒకటి అంటారు, అదొకటి నేను కన్సల్ట్ చేస్తాను. ఎవరండి ఇది వచ్చిందండి ఎవరైనా ఉన్నారా? క్యాన్సల్ చేసుకోవాలి. చెప్తారండి ఇక్కడ మళ్ళీ డే టైం రావాలి. ఎక్సెప్ట్ ఒక స్టాఫ్ నర్స్ తప్ప అందరూ కూడా మన నాన్ మెడికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. 7 డాక్టర్లకి 4 డాక్టర్స్ ఉన్నారు. కానీ స్పెషలైజేషన్స్ లేవు. దానికోసం కూడా ఏ రకంగా దాన్ని చేయాలో దాని ప్రయత్నం కూడా చేద్దాం. అందులో ప్రయత్నం చేద్దాం. గైనకాలజిస్ట్ మెయిన్ గైనకాలజిస్టు ఎంత అంటారా ఉంటే మంచిదే. నేను ట్రై చేస్తాను. ఆయన ఉన్నారు కాబట్టి జనరల్ సర్జన్ ఉంటే గైనిక్కి జనరల్ సర్జన్ ఉంటే హాస్పిటల్కి లోకల్ లీడ్ అంటే మన పరిధిలో ఈ యొక్క మండల స్థాయిలో ఉండే హాస్పిటల్స్కి సామాన్యులు వస్తారు, పేదవాళ్ళు వస్తారు, సామాన్యులు వస్తారు, చిన్న వర్గాల వాళ్ళు వస్తారు. వాళ్ళకి యూజ్ అవ్వాలంటే ఈ రెండు కూడా ఉండాలి. ఇన్పేషెంట్ పెరిగింది, ఓపీ పెరిగింది, అన్ని పెరుగుతాయి. దాంతో పాటు దృష్టి పెడదాం. గవర్నమెంట్ పాలసీ ప్రకారం కూడా రిక్రూట్మెంట్ జరగాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ నోటీస్లో కూడా ఉంది, ఈ ఆలోచన చేస్తున్నారు. మన వరకు ఎంతవరకు దీన్ని రెక్టిఫై చేయగలరో మనకున్న అవకాశాల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎవరినైనా పెట్టే మనం కనీసం జనరల్ గారు వచ్చేలాగా ఏదైనా ప్రయత్నం చేద్దాం. మిగతా విషయాల్లో రెగ్యులర్ అంటే ఇది మాత్రం నేను ఇప్పుడు సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఈ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ పబ్లిక్ బాగలేదు కాబట్టి ఇక్కడ మేము పనిచేయలేం, మాకు సేఫ్టీ లేదు అనే మాట ఉంటే సేఫ్టీ ఫస్ట్. ఎవరో సేఫ్టీ బాగుంటుకోలేరు. ఇప్పుడున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే సేఫ్టీ లేదంటున్నారు. అంటే సేఫ్టీ అనేది అంటే చాలా పెద్ద పదం. అది రాడాటర్ మీదే కాబట్టి ఆ సేఫ్టీ అనే పదం అనేది ఇక్కడెక్కడ వినపడదు. సేఫ్టీ లేదనే మాట ఎక్కడ వినపడదు. చేయలేదు. పేషెంట్కి ఏదైనా ఇబ్బంది అంటే అటెండెంట్ వచ్చి దౌర్జన్యం చేస్తే వెల్పత్రం సర్వీస్ చేస్తారు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఒక్కసారి మీరు దృష్టి సారించండి. ఆ పర్సన్ కూడా ఐడెంటిఫై అయిపోతారు. ఎవరనేది కూడా మనం ఏమి టాలరేట్ చేయట్లేదు. ఫస్ట్ వార్న్ చేయండి, తర్వాత ప్రొసీడ్ అంటే ఎదురు పెట్టి ఎవరిని మనం స్టేజ్ చేయట్లేదు. కొంచెం ఎస్ఐగా మీకు ఆపరేషన్ కావాలి చేస్తాను. దీని పర్సన్ కూర్చోండి. మీకు పర్సన్ పెట్టండి. మిగతా విషయాలంటే డాక్టర్ గారు కొన్ని నోటీస్ చేస్తున్నారు. ఇందాక డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటున్నారు. కంటి వాళ్ళు ఆ డ్రైనేజ్ మాట్లాడి అదే ఆంధ్రప్రదేశ్ నేను ఒకసారి జైలు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఎలాగా ప్రాబ్లం పోతుంది అంటే తక్కువ ఖర్చుతో మనం ఇమీడియట్గా మనం ఎలాగ క్లియర్ చేయొచ్చు. సర్పంచ్ గారు ప్రెసిడెంట్ గారు మీ కోఆపరేషన్ కూడా కావాలి. ఇక్కడ డ్రైనేజ్ శానిటైజర్స్లో ఏదైనా ఉంటే కాస్త ఇబ్బంది ఏదైనా రిపేర్లు అంటే ఏమైనా ఉంటే కాస్త చేయించేలాగా మీరు కూడా మీరు కూడా దృష్టి పెడతారు. అదే దీనివల్ల ఏంటంటే ఎంత ప్రాపర్టీ ఉంది దీన్ని పబ్లిక్ మనం ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ పెట్టే బడ్జెట్ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం ఆ బడ్జెట్ దాకా రిజల్ట్ మనం రప్పించుకోవాలంటే మన సైడ్ ఉండాలి. ఈ మధ్య ఈ హాస్పిటల్కి నెలకు 10 లక్షలు ఎంత ఉంటుంది? మొత్తం టోటల్ ఖర్చు బడ్జెట్ 10 లక్షల పైన ఉంటుంది మన ఉద్దేశం.
అన్ని కలిపి కూడా 10 లక్షల పైన ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్ బిల్లు అయితే అవైతే ఇవైతే మందులు అయితే 10 లక్షలు ఉంటారు అంతే. ఓన్లీ హాస్పిటల్ రన్ చేయడానికి ఇల్లు కట్టడానికి కూడా ఎస్ఐ గారు మన హాస్పిటల్లో కొంచెం ఇక్కడ రూపాయలు చేసి వాళ్ళు ఎక్కువయ్యారండి కంప్లైంట్ వచ్చాయి అబ్జర్వేషన్ వచ్చి ఫోన్ లాంగ్వేజ్ గట్టిగా మాట్లాడటం తిట్టడం న్యూసెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు టీచర్స్ రావడం ఏంటని అటెండెన్స్ కూడా మనకి పేషెంట్ తరపు వచ్చి అటెండెన్స్ కూడా చేస్తారు. ఇప్పుడు ఇది హాస్పిటల్ అంటే దేవాలయం అంటది దాని ఒకసారి మీరు తర్వాత వచ్చి ఒకసారి ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ పర్సన్స్ ఎవరున్నారో ఐడెంటిఫై చేసి మార్క్ చేయండి అండి నోటీస్ చేయండి. లేదు ఒకరిద్దరు ఉంటే దాని మీద ఏ యాక్షన్ తీసుకోండి. అటువంటిది హాస్పిటల్లో జరిగితే ఇక్కడ ఎవరో ఇక్కడ పనిచేసే డాక్టర్స్ ఇక్కడ బిహేవియర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అది ఫీడ్బ్యాక్ ఒకటి మీరు ఎందుకంటే కొంచెం ఫీడ్బ్యాక్ పడుతుంది. ఎందుకంటే డాక్టర్ చెప్పారు వాళ్ళు చెప్పారంటే వాళ్ళ మీద పడతారు. వాళ్ళు ఎవరో చెప్పరు, వాళ్ళు ఎక్కువ ఈ ఇబ్బందులు మనకి ఎందుకు అనుకుంటారు. డాక్టర్లు ఎవరు మనకి చెప్పరు, స్టాఫ్ చెప్పరు. కొద్దిగా మీరు లోకల్ పీపుల్ కమిటీలో సార్ పనిచేస్తాం. కమిటీ ఇప్పుడు గణేష్ గారు రెండు పట్టాభి గారు ముగ్గురు కూడా హాస్పిటల్ కమిటీ సభ్యులుగా హాస్పిటల్ యొక్క సేవలు ఇంప్రూవ్ చేయడం కోసం వారు ముగ్గురు కూడా కమిటీ సభ్యులు ఉన్నారు. నేను ఎలా అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా నేను ఉంటాను. ఎమ్మెల్యే సిఎస్సి కమిటీ చైర్మన్ ఇంకా ఎమ్మెల్యేస్ ఉంటాను. నేను కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు టైమింగ్ మనకి 6 మాసాలు అయితే వచ్చారు అలా ముగ్గురు రాగలిగాను అంటే టైం నేనే నాకు నోటీస్ చేస్తే నేను ఏదైనా చేయగలుగుతాను. డాక్టర్స్ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇంకా సర్వీస్ బాగా చేసి ఇలా కోఆపరేట్ చేసి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కమిటీ పీపుల్ కూడా చెప్పి గ్రామంలో ఉన్న పెద్దలు సీనియర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు మండలంలో సర్పంచ్ వాళ్ళు కూడా ఒక దృష్టి పెట్టాలి. అంటే సరే ఇప్పుడు ఇక్కడ మంచి బిల్డింగ్స్ వచ్చాయి, మంచి ఎక్విప్మెంట్ కూడా వచ్చింది టెస్ట్ వాటికి.
అక్కడ వచ్చింది సార్ కొంచెం పక్క సార్ ఇంకో ఒకసారి అండి ఒకసారి శ్రీనివాస్ గారు ఒకసారి అలా ఉండండి. తీసుకొచ్చి ఆర్డబ్ల్యూస్ తీసుకొచ్చి పథకం కదా తీసుకొచ్చి ఎస్టిమేట్ ఇచ్చి సర్టిఫికేట్ చూడమనండి ఇస్తున్నాం సార్ హాస్పిటల్లో కంప్లీట్ కదా ఆ రోడ్డు 14లోనే శంకుస్థాపన చేశాను కోడి గవర్నమెంట్ పోయింది పని ఎండింగ్ అప్పుడు 14 నేను దర్శనకి వెళ్ళే ముందు శంకుస్థాపన చేశాను కోడి ఆ గవర్నమెంట్ డెలివరీస్ నార్మల్ డెలివరీ అమ్మా నార్మల్ డెలివరీ ఎవరు చూస్తున్నారు నార్మల్ డెలివరీ స్టాఫ్ నర్స్ చేస్తారు సార్ మీరు స్టాఫ్ నర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కానీ సర్జరీ కావాలంటే చేస్తారు ఇది మన సేవలు చేస్తారు వాళ్ళ తీసుకుని మీరు కపిలేశ్వరం చేసేది వాళ్ళకి తీసుకుంటున్నారు ఏమవుతున్నాయి మన సర్జరీస్ మన డెలివరీస్ ఆపరేటెడ్ కానీ లేకపోతే ఫ్రీ డెలివరీస్ కానీ పొంగల్ కదా రాజకీయాల్లో కూడా వర్కింగ్ సీజన్ ఉంటుంది ఉంటుంది ఫిబ్రవరి అందులో వస్తే 30 to 45 అంటే ఆపరేషన్స్ ఎన్ని అవుతాయి అందరూ నార్మల్ ఎన్ని అవుతాయి అప్రాక్సిమేట్గా ఒక 50 ఉండే 37 వస్తాయి నార్మల్ ఏం కదా ఇప్పుడు నార్మల్ లేవు ఇది మనం సర్జరీ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన హాస్పిటల్స్ ఏంటమ్మా కంప్లైంట్ బాగుందమ్మా ఉన్నాయా శానిటైజేషన్ క్లీనింగ్ అది బాగుందా క్లీనింగ్ అంతా బాగుంటుంది మరి అబ్జర్వేషన్ వస్తున్నారా మీకు వచ్చి డాక్టర్ వాటికి వచ్చి చూసి మీ మంచిగా అడుగుతున్నారా ఏంటి ప్రాబ్లం అండి అరిచెట్ల వరకు ఇలాగా ఇటు వెనక వాడడానికి సైట్ ఉందా ఇది మార్చి వెనకాల ఏంటి వేస్ట్ మేనేజ్మెంట్ మనకి ఎందుకు చేసిన డిస్పోజల్స్ ఉన్నాయి మార్చి అంటే ఇప్పుడు ఏదైనా మన పిఎం లెవెల్ స్టార్ట్ చేసాం ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా రాలేదు సార్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా పైనుంచి ఇండియన్ రావాలి సార్ గవర్నమెంట్ ఒక్కొక్కటి పంపిస్తున్నాం మొన్నే ఫ్రీజర్ వచ్చింది సార్ రీసెంట్ గా ఒక 2 days కంప్లీట్ అయిపోయి చాలా అయింది కదా అది మరి ఏమంటారా నేను అడిగారా ఎవరి నంబర్ వాళ్ళు దిగి ఉంటాం కదా ఒక లిస్ట్ తయారు చేశారు ఇక మీటింగ్ అన్నట్టుగా రెజల్యూషన్ పాస్ చేసినట్టుగా కొన్ని పాయింట్స్ అన్ని రిక్వైర్మెంట్స్ ఐడెంటిఫై చేసి పేపర్ మీద నేను కూడా ఫాలో చేస్తాను
ఇష్యూస్ ఇలాగ ఏం కావాలి ఎక్కువ కానీ మనం చేసుకోగలిగాం కొంత మూలికలు మన వల్ల ఏం కాదు కానీ గవర్నమెంట్ చేయగలిగాం మనం చేసుకోగలిగాం. మొత్తానికి పైన ఉన్నాడు సార్ మళ్ళీ సార్ ఇచ్చాడా అత్తావే Gracias.